ఆ వాక్యం కూడా మన లోపలికే వస్తుంది. అలా కాకుండా మనం ఇంటికాడ ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే అది జరిగే పని కాదు. మరి ఇలాంటి లా ఒకటి త్వరలో రాబోతూ ఉందని చెప్తున్నారు. మరి మేమైతే ప్రార్థన చేస్తున్నాం అలాంటి లాస్ అన్ని కూడా బంధించి ప్రభువా. ఎందుకంటే స్టార్ట్ అయిందా? మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును. కాడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మంచి పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ సన్నిధి మాతో ఉంచి ప్రభు బలలో ప్రవేశించే భాగ్యం మాకు కలిగించినందుకు మీకెంతో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఆ విధంగా ప్రభువా, మీ నామంలో మీ యొక్క వాక్యాన్ని విని బలపడడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి కూడా మీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ఒక పక్కన కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతూ ఉండగానే మరలా కరోనా థర్డ్ వేవ్ అనేది ఆగస్టు నెలలో ప్రారంభం కాబోతూ ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని మా వైద్య బృందాలు అలాగే మా పాలకులు తెలియజేస్తూ ఉన్న మాటలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. ఇక మీదట ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తూ మీలో ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం. ఇదిగో మీ యొక్క వాక్యంలో నుంచి కొద్ది నిమిషాలు మీ దాసుని మీ ఆత్మతో నింపి, మీ వాక్కుతో నింపి, మీ రక్తంతో శుద్ధి చేసి మాతో మాట్లాడండి. మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఇంకనూ బలపరచండి, హెచ్చరించండి, సరిచేయండి. మీ పోలికలోకి మమ్మల్ని అందరినీ కూడా చెక్కమని మేము కోరుకుంటున్నాం. మరొకసారి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరే దర్శించి రక్షించండి. ఈ కరోనా మహమ్మారిని పూర్తిగా దూరపరచండి. అందరికీ మీ క్షేమం, మీ ఆరోగ్యం దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందండి. మీ మంచి హస్తాలకి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసయ్య నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి దేవుని యొక్క ఇది తీసేనా మహాకృప చేత గడిచిన ఆదివారం లేక గడిచిన ఈ నెలంతా కూడా దేవుడు అద్భుతంగా మనలను, మన కుటుంబాలను కాపాడి ఈ చివరి ఆదివారం ప్రభు సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆయన మాటలు వింటూ ఆయన ఘనపరిచే కృపనిచ్చినందుకు దేవాదేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చదివిన 2 భాగాల్లో 2 మాటలు మాకు కనబడుతున్నాయి. ఒకటి జ్ఞానము, 2 ప్రేమ. ప్రేమ ఏదంటే ఇష్టం అండి మనకి? మనందరికీ కూడా ప్రేమ అంటేనే ఇష్టం. మరి జ్ఞానం, తెలివితేటలు ఇష్టం లేదా అంటే తెలివితేటలు కూడా ఇష్టమే. కానీ జ్ఞానము కంటే ప్రేమ ఎంత శ్రేష్టమైందో, దేవుడు మనలను ఎటువంటి ప్రేమతో మనలను ప్రేమించి మనలను సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నారో మనం ఈ రోజున నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా జ్ఞానం అనేది గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ ఏం రాయబడిందంటే, ఎక్లీషియా అంటే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, జ్ఞానము మనుషుల యొక్క ముఖములకు తేజస్సునిచ్చును. తెలివితేటలు అనేవటండి మనిషికి ఏం చేస్తాయటండి?
ముఖానికి తేజస్సునిస్తాయట. అంటే ఎంతో గొప్పవారుగా మార్చడానికి అవకాశం ఉంది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం. జ్ఞానం సులుమనే ఆ మాట రాశాడు. అక్కడే పక్కనే 9వ అధ్యాయం 16వ వచనం, క్షమించండి 18వ వచనం మనం చూస్తే, జ్ఞానము యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. గుర్తించండి అన్నమాట. అంటే యుద్ధంలో ఆయుధాలతో విజయం సాధించడం అనేది మనకు తెలుసు, కానీ జ్ఞానం అంటే ఆయుధాలు లేకుండా కూడా విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి అనే మాట మనం అక్కడ చూస్తాం. 16వ వచనం కూడా చూడమ్మా. 16వ వచనం అక్కడే, కాగా బలము కంటే జ్ఞానము ఏంటండి శ్రేష్టమైనది, అయితే బీదవాని యొక్క జ్ఞానము తృణీకరించబడును. చూసారా, జ్ఞానం యుద్ధాయుధాల కంటే శ్రేష్టం, జ్ఞానం బలం కంటే శ్రేష్టం, కానీ పేదవారు బీదవారైన వారి జ్ఞానం అటండి ఏమవుతుందండి, దానికి విలువ ఉండదు, తృణీకరించబడుతుంది. ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోరు. ప్రియులరా, అవును, ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో కూడా మనం చూస్తున్నాం ఆ మాట. ఏమంటాడంటే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం ఆ యొక్క 1-2 వచనాలు మనం గమనిస్తే అంటాడు, జ్ఞానము ఉప్పొంగ చేయను. చూడండి, కానీ ప్రేమ క్షమాభివృద్ధి కలిగించును. బాగా గమనించాలి మనం అందరం కూడా ఈ విషయాలు. జ్ఞానం అనేది ఏం చేస్తుందండి, ఉప్పొంగ చేస్తుంది, అంటే అతిశయించలే చేస్తుంది. నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు, ఇక నాకు ఏమాత్రం కూడా ఎదురే లేదు, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను అని మనల్ని ఏం చేస్తాడండి, అది ఉప్పొంగ చేసేస్తుంది. అలాగా మనను ఒక రకమైనటువంటి మైకులో తీసిపోయే ప్రమాదం ఉంది జ్ఞానం అనేది. కానీ ప్రేమ అనేది అలాగా కాదు. ప్రేమ క్షమాభివృద్ధి కలిగిస్తుంది. బైబిల్లో గత వారం మీకు ఒక సత్యాన్ని మీకు జ్ఞాపం చేశాను. మనం అందరం ప్రార్థన చేస్తే దేవుడు 3 విధాలుగా జవాబులు ఇస్తాడని చెప్పారు. అందులో మొదటిది, మనం అడిగిన వెంటనే కొన్నిసార్లు జవాబుని ఆమెన్ అంటాడు, ఎస్ అంటాడు. రెండోది, మనం అడిగిన వెంటనే ఇవ్వకుండా కొన్నిసార్లు వెయిట్ అంటాడు, ఆగండి అంటాడు, కొంతకాలం ఆగండి నేను ఇస్తానంటాడు. మూడోది ఏమంటాడమ్మా, నో అంటాడు, వద్దు అంటాడు. వద్దు అంటే అర్థం ఏంటి, దేవుడు వద్దు అన్నాడంటే అర్థం ఏంటి, అది కూడా ప్రార్థనకు జవాబే. దేవుడు వద్దు అన్నాడంటే మన మేలు కోసమే. లేదు లేదు నాకు అదే కావాలి ముట్టుబడి పెడితే సరే తీసుకో అంటాడు, కానీ దానివల్ల మనకెంతో నష్టం. దాన్ని మీరు మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపం చేయబోతున్నాను. బిలాము అనే ఒక మహాజ్ఞాని ఉన్నాడు బైబిల్లో. ఆయన ఎంత గొప్ప తెలివితేటలు గలవాడంటే, అతను ప్రార్థన చేసి అతను ఏదైనా ప్రవచనం చెప్తే అక్షరాల నెరవేరిపోద్ది అన్నమాట. అంతటి జ్ఞానవంతుడు, అంతటి తెలివైన వాడు. ఒకానొక సమయంలో దేవుని ప్రజలైనటువంటి వారిని శపించాలి, నువ్వు అర్జెంటుగా రా, నీకు నేను బండెడు బంగారం ఇస్తానని ఒక రాజుగారు, ఆయన పేరు బాలాకు, ఒక రాజుగారు కౌలు పంపించాడు బిలాము గారికి. అంటే నువ్వు వచ్చి చెప్పిందే చాలు ఆ ప్రజల్ని, నేనేం చేస్తాను, నీకు బండెడు బంగారం, నీకు కావలసినవన్నీ ఇచ్చేస్తాను. వెంటనే అయ్యగారు ఏం చేయడం మొదటి అంటే దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, మరి బాలాకు రాజు నాకు ఇంత బంగారం ఇస్తానంటున్నాడు, నేను వెళ్తాను, మరి వెళ్ళమంటావా? చెప్పండి, దేవుడు ఏమన్నాడు తెలుసండి? దేవుడు ఏమన్నా తెలుసండి? నో అన్నాడు, వద్దు అన్నాడు. మానేయాలి కదా, ఆగిపోయాడు. మళ్ళీ రెండోసారి అడుగుతున్నాడు, ప్రభువా వెళ్తాను ప్రభువా, వెళ్ళాలని ఉంది ప్రభువా, వెళ్ళమంటావా ప్రభువా? చూడండి, మనసులో ఏముందండి అతనికి, వెళ్ళిపోవాలని, ఎందుకంటే ఆ బంగారం అవన్నీ తెచ్చుకోవాలని. దేవుడు మళ్ళీ నో అన్నాడు. అన్నప్పుడు మళ్ళీ ఆగిపోయాడు. ఇంకా దేవుడు నో అన్న తర్వాత ఇంకా 2 సార్లు నో అన్నాడంటే దాని అర్థం ఏంటి, ఇంకా అతనికి వెళ్ళొద్దని చెప్పడం అనమాట. మళ్ళీ 3వసారి ప్రార్థన చేస్తున్నాడు, ఏమని, దేవా
ఎందుకంటే వాళ్ళు ఇంకా బండిడు కాదు, ఎక్కువ ఇచ్చేస్తాం అని వచ్చేసి కౌరులు వచ్చేస్తాను వరుసగా అనగానే మళ్ళీ మూడోసారి అడుగుతున్నాడు, దేవా వెళ్ళమంటావా అంటే నీ ఇష్టం, వెళ్తే ఇల్లు అన్నాడు. అంటే దేవుడు వద్దు అని చెప్పిన తర్వాత ఇతను వెళ్తాననే పట్టుదల పట్టుకున్నాడు. అదే మనుషుల యొక్క జ్ఞానం ఏంటంటే, నాకు తెలుసు ఎలా ఎస్కేప్ అయిపోవాలో అందులోంచి, నాకు తెలుసు ఎలాగ అందులో విజయం సాధించాలో, నాకు తెలుసు అనుకుంటాం. అదే మనుషుల యొక్క జ్ఞానం. ఉప్పొంగ చేసే చివరికి ఎంత నష్టంలో కొద్దంటే ప్రత్యక్ష ఉదాహరణ ఈ బిలాం. మొత్తం మీద వద్దన్నా సరే వెళ్ళాడండి. నీ ఇష్టం పోతే పో అన్నాడు, అంతే. వెళితే దారిలో మీకు తెలిసిన విషయమే, ఒక దేవదూత కత్తి పట్టుకుని నిలబడ్డాడు. అది ఇతను కనపడలేదు, కానీ గాడిద కనపడింది, తప్పించుకుని పోయింది. వీడు కోపం వచ్చి గాడిదని కొట్టడం, గాడిదేమో దేవుడు నోరిస్తే ఆ గాడిద మాట్లాడడం, అదంతా కూడా అతనికి అర్థం కాని పరిస్థితి. చివరికి వెళ్ళాడు, ఇశ్రాయేలుని శపించమన్నాడు, నీకు బంగారం ఇస్తానంటే ఇశ్రాయేలుని శపిందామని నోరు తెరిస్తే శాపం రావట్లేదు నోట్లోంచి. ఏమొస్తుందండి? ఇశ్రాయేలుని దీవించడం అనేది వస్తుంది. అలా ఎందుకు వచ్చిందో అది చూపించి నేను ఈ వాక్యం నుంచి ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను. గుర్తించిన మాట. దేవుడు ఎవరిని ప్రేమించాడండి? నిన్ను. అంటే అక్కడ ఇశ్రాయేలుని ప్రేమించాడు దేవుడు. నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. గుర్తించండి అన్నమాట. నీ దేవుడు నిన్ను ప్రేమించి, బిలాము నోటంటే ఏదొచ్చినా సరే జరుగుతుంది, కానీ అతని నోటంటే ఏం రప్పించాను? నేను శాపాన్ని రాకనవ్వకుండా ఏం రప్పించాను? ఆశీర్వాదాన్ని రప్పించి నిన్ను కాపాడాను. కారణం, నేను నిన్ను ప్రేమించానని ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు. మరి ఇతను ఏం చేశాడు? ప్రవచించిన ప్రవక్తను ఏం చేశాడు? చూడండి, పక్కనే మన సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం. 31వ అధ్యాయం 8వ వచనం చివర్లేనండి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. నేను ఇంత జ్ఞానిని, అంత తెలివైనోడిని, ఇన్ని రకాలుగా నాకు అన్నీ తెలుసు, నాకు ఎలాగ ఎస్కేప్ అవ్వాలో కూడా తెలుసు, అన్నీ తెలుసు అన్నవాడు ఖడ్గం పాలైపోయి చనిపోయాడు. ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని ఈ ప్రశ్న, దేవుడు వద్దంటే ఎలా అంటారా? ఆగాలంటారా? నేను వెళ్తాను అంటే ఖడ్గం పాలైపోతాం. దేవుడు ఆగమంటే ఆగాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. అది ఇశ్రాయేలు చేశారు. అది మోషే నాయకత్వంలో దేవుడు, ఇదిగో మీ మీద నేను ఒక ప్రత్యక్ష గుడారం పెడుస్తున్నాను, ఆ గుడారం మీదకి ఒక మేఘాన్ని పంపిస్తున్నాను, మేఘం బయలుదేరితే బయలుదేరండి, మేఘం ఆగిపోతే ఆగిపోండి. మేఘం బయలుదేరినప్పుడల్లా వీళ్ళు బయలుదేరవలసిందే, ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. మేఘం ఆగిపోయింది అనుకోండి, అది ఒక రోజు అయిపోయినా, 2 రోజులు అయిపోయినా, నెల అయిపోయినా ఉండిపోవాల్సిందే అక్కడ. ఎందుకు? దేవుడు వెళ్ళొద్దంటే ఆగిపోవాల్సిందే. కానీ ఈ రోజున మన పరిస్థితి కూడా నేను అనుకుంటున్నాను, బిలాము కంటే భిన్నంగా ఏమి లేవండి. మనం అందరం ఒప్పుకోపోయిన బిలాములమే. దేవుడు వద్దన్నా సరే వెళ్తాం, దేవుడు ఆగమంటే నేను ఆగనంటాం. చూడండి, ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటే తప్ప మనకు మనుగడ లేదని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానం అనేది అటండి మనుషులకి ఉప్పొంగ చేస్తుంది. నువ్వెంత గొప్పడువో, నువ్వెంత గొప్పదానివో అని మనల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. కానీ ప్రేమ అలా కాదు. ప్రేమ క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందండి? క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. ప్రేమ గలవాడు ఇతరుల అభివృద్ధి కోసం సహాయం చేస్తూ, ఒకవేళ ఇతరులలో ఏదైనా హాని చేసేటువంటి కార్యాలు ఉంటే వాటిని మానివేయండి అని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనుకాడు.
దీనికి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ప్రేమ అంటే ఏం చేస్తాము. అపోస్తలుల కార్యాలు 14:5 అక్కడ ఒక వినండి ఆ సంఘటన ఏంటంటే, పుట్టు గుంటివాడు అక్కడ ఉన్నాడు లుస్త్రా అనే గ్రామంలో. ఆ గ్రామంలోకి వచ్చే అపోస్తలుడైన పౌలు బర్నబాలు సువార్త చెప్తుంటే వాడు ఆస్తో చూస్తుంటే పౌలు గారికి అర్థమైంది, వీడికి విశ్వాసం ఉంది, యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అని ఒక మాట చెప్పగానే ఆ కుంటుడికి అంటే పోలియోతో పడిపోయిన కాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసాయి. ఆడు గంతులేసి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. అప్పుడు ఆ ఊరంతా అనుకున్నారు, అబ్బా దేవుడే మనకి దేవత రూపంలో ఈ మనుషుల రూపంలో వచ్చేసారు మన మధ్యలోకి అని చెప్పేసి వారందరూ పండగ చేసుకుంటూ ఈ పౌలు మన బర్నబాలకు ఏం చేశారంటే చాలా చక్కని మరి పూలదండలు వేస్తూ ఉన్నారు, మరి బట్టలు వేస్తూ ఉన్నారు, ఎన్నెన్నో ఆర్పాటం చేస్తున్నారు. తెలుసు కదా మన వాతావరణం అంతా కూడా పండగ అంటే చాలు డప్పులు మోత, ఇంకా అరుపులు కేకలు, మరి పువ్వులు పసుపులు ఇవన్నీ రాస్తారు కదా. ఇవన్నీ చేస్తుంటే పౌలు గారు వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళని గద్దిస్తున్నాడు. ఏమన్నాడంటే 15 అయ్యలారా ఆగండి, అయ్యలారా మీరందరూ కూడా ఆగండి, ఈ పండగ ఆఫ్ చేయండి, ఈ పూలు ఆఫ్ చేయండి, ఈ బట్టలు వేసే విధానం ఆఫ్ చేయండి, ఇవన్నీ కాదు. ఎందుకంటే చదువుతారా మాట, అయ్యలారా ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? మేము కూడా మీలాంటి మనుషులమే. ఈ వ్యర్థమైన విగ్రహాలను మీరు విడిచిపెట్టి మీరు జీవం గల దేవుని వైపు తిరగాలని మీకు ఈ సువార్త ప్రకటిస్తున్నామన్నారండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే వాస్తవంగా ఇప్పటి కాలపు బోధకులు కానీ బాబాలు కానీ ఇలా చేస్తే ఎవరైనా వద్దంటారా? చెప్పండి, వద్దంటారా? వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే మీ అంతటి వాళ్ళు లేరండి, మీ అంతటి గొప్ప వాళ్ళు లేరండి అని వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే రండి ఇంకా మమ్మల్ని సేవించండి, మమ్మల్ని పూజించండి, మమ్మల్ని ఇంకా అలా చేయండి ఇలా చేయండి అనేవాళ్ళే. కానీ వాళ్ళు చేసేది తప్పు అని ఖండించగలవారు ఎవరంటే నిజమైన దేవుని సేవకులు. హల్లెలూయా. వాళ్ళని ప్రేమిస్తున్నారు. అయ్యలారా మీరు ఇలా చేస్తే, విగ్రహారాధన చేస్తూ మమ్మల్ని కూడా ఒక విగ్రహాల్లో పూజిస్తే మేము నశించిపోతాం, మీరు నశించిపోతారు, మనం అందరం కూడా జీవము గల దేవుని వైపుకు తిరగాలి. ఈ అద్భుతం జరిగిందంటే మా శక్తి, మా సామర్థ్యం, మా బలం కాదయ్యా, మేము మీలాంటి మనుషులమే. దయచేసి మనం అందరం జీవం కలిగిన దేవుని పూజిద్దాం. చూసారండి, ప్రేమ క్షమాభివృద్ధి కలిగిస్తుంది. అది ఈ విషయాలన్నీ కూడా మీకు మరొక కోణంలో మీకు నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏంటి ఆ కోణం అంటే, తల్లిదండ్రులు పిల్లలని ప్రేమించే విధానం. అదే సమయంలో దేవుడు మనలను అంటే ఆయన నమ్మిన బిడ్డలైన మనల్ని ప్రేమించే విధానం. ఇక్కడున్న మనం అందరూ కూడా తల్లిదండ్రులమే, మనం పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్న వారమే. ఎలా ప్రేమిస్తున్నాం మన పిల్లల్ని? మనం జ్ఞానంతోనే ప్రేమిస్తూ వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటున్న వారమే. దేవుడు కూడా అలాగే మనల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాడు. అందుకే పౌలు చేసిన ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన మనం చదివాం ఆ ఎఫెసీ 3:19. మీరు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుని ఆ ప్రేమలో మీరు ఎదగాలని. అంటే మన ప్రేమ జ్ఞానంతో కూడింది. దేవుని ప్రేమ జ్ఞానం ఉన్నా ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆ ప్రేమలో క్షేమాభివృద్ధి కోరుకునేది. ఉదాహరణకి నేనున్నాను, నా భార్య ఉంది, మా పిల్లల్ని మేము పెంచి పెద్ద చేస్తున్నాం. ఏదో ఒక స్వార్థం మాలో ఉంటుంది. ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత రేపు పొద్దున్న మా కాలు చెయ్యి వంగితే ఆ పిల్లలు ఏం చేయాలి? మమ్మల్ని బాగా చూసుకోవాలి, మాకు ఏ లోటు లేకుండా చెయ్యాలి అని ఎంతో కొంత స్వార్థంతో వాళ్ళని ఏం చేస్తామంటే పెంచుతూ కొన్నిసార్లు వాళ్ళు తప్పులు చేసినా సరే మేము ఏం చేయమంటే వాళ్ళని గద్దించాం, పర్లేదులేని చూసి చూడనట్లుగా వాటిని వదిలేస్తాం. కొన్ని పొరపాట్లు చేస్తున్నా సరే ఇది తప్పు అని వాళ్ళని శిక్షించం.
నా మీద పెట్టుకుని ఎందుకు చెప్తున్నానంటే, మీ మీద పెడితే మీరు అందరూ నా మీద గొడవ చెప్తారు, మీరు అందరూ నా మీద పెట్టుకుని చెప్తున్నాను అనమాట. మనం అందరం ఆట అయిపోవడమే. తప్పులు చేస్తున్నా సరే వాళ్ళని గద్దించకుండా, వాళ్ళని శిక్షించకుండా మనం ఏం చేస్తామంటే అలాగా మబ్బు పెట్టినట్టుగా వాళ్ళని అలాగా వదిలేస్తే వాళ్ళు ఎన్నో తప్పులు చేసుకుంటూ చివరికి ఏమవుతారో తెలుసా? అండి, ఎప్పుడైతే మనం వాళ్ళు చేసేది తప్పు అని మనం ఖండించమో, గద్దించమో, శిక్షించమో, వాళ్ళు మనకి శత్రువులు అయిపోతారు. తర్వాత ఎలాంటి శత్రువులు తెలుసండి? మనల్ని అధపాతాళం తొక్కేసి వాళ్ళేదో పెద్ద గొప్పగా మాకు అన్నీ తెలుసు, మేము పైకి వెళ్ళిపోతాం అనుకుంటారు. చివరికి వాళ్ళు ఎంత పెద్ద నష్టంలోకి వెళ్ళిపోతారంటే అపవాది యొక్క కోరల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుంది. మనందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవమే. ఎందుకంటే తల్లిదండ్రులు అందరినీ మంచిగానే ప్రేమించి పెద్ద చేస్తారు, కానీ చివరికి చూసుకునేది ఎవరండి? తల్లిదండ్రులు బాగా చూసుకునేది ఎవరండి? ఎవరైతే ఆ తల్లిదండ్రులు గద్దించి, శిక్షించి సరిచేసి పెడతారో వాళ్ళే బాగా చూసుకోగలుగుతారు ఆ తల్లిదండ్రులని. ఎవడైతే నువ్వు అంతరా నువ్వు వింతరా అని చెప్పేసి వాడిని గొప్ప చేసి వాడికి కావాల్సిన అన్నీ ఇచ్చేసి చివరికి వాడు బూటు కాదు తన్నట్టు తనేస్తాడు అంతే. తల్లిదండ్రులు నువ్వంటే నాకు లెక్కలేదు అంటాడు అంతే. అందుకే తల్లిదండ్రులుగా మనం దేవుని ప్రేమతో ప్రేమించడం ప్రాముఖ్యం అని చెప్పడానికే ఈ సందేశాన్ని నేను ఈ రోజున ఎంచుకోవడం జరిగింది. ఆయన పేరు సిఎస్ లూయిస్ అండి. ఈయన ఒక గొప్ప దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడు, ప్లస్ రచయిత. ఆయన ఒక విషయం రాశాడటండి. ఏంటి ఆ విషయం అంటే, ఆయన రాసిన రచనలో ఒక విషయం ఏంటంటే, సాతానుడు ఒక మీటింగ్ పెట్టాడట. వాడు తాలూకా దెయ్యాలన్నింటితో ఒక మీటింగ్ పెట్టాడట. ఆ మీటింగ్లో సాతానుడు పెట్టిన మాట ఏంటంటే, ఈ క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు, క్రీస్తుని సేవించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, వీళ్ళని ఎలాగైనా సరే పాపంలో పడేసి మనతో పాటు వీళ్ళని నరకం తీసుకుపోవాలా, ఎలాగ వీళ్ళని పాపంలో పడేస్తారు చెప్పండి, సలహా ఇవ్వండి అని అంటే, ఒక దెయ్యం వచ్చి అందట, నేను వీళ్ళని పాపంలో అంటే ఇతరులను మోసం చేసేటట్లుగా, ఇతరుల మీద అబద్ధాలు చెప్పేటట్లుగా చెప్పి వాళ్ళని మోసం చేస్తానండి అని అంటే, అప్పుడు సాతాను అన్నాడట పెదగల విరిసి, ఒకవేళ ఇతరులని మోసం చేసి ఏదైనా శారీరకమైన పాపంలో, విచారంలోనో లేకపోతే దొంగతనం పడిపోతే వాడు పశ్చాత్తాపడితే మళ్ళీ ప్రభువుని క్షమించేస్తాడు. కాబట్టి ఇది పెద్దగా నాకు వర్కౌట్ అవ్వదు అన్నాడు. ఇంకొకడు వచ్చి ఇంకో సలహా ఇచ్చాడు, వీళ్ళు దొంగలుగా మార్చేస్తాను, అలా చేసేస్తాను, ఇలా చేస్తానంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆడు మళ్ళీ పశ్చాత్తాపడితే వాడు 7 మార్లు పడినా సరే లేపేస్తాను దేవుడు అంటున్నాడు, అందుకని మళ్ళీ వాడు నిలబడిపోతాడు అన్నాడు. అప్పుడు ఒక పిల్లదయం వచ్చి ఒక సలహా ఇచ్చిందట, సాతాను గారు నేను ఇస్తున్నాను ఈ సలహా, దయచేసి ఒకవేళ బాగుంటుందో లేదో మీరు చూడండి అన్నట్టు. అంటే చెప్పు అంటే ఆ పిల్లదయం వచ్చి అంటుందట సాతాను దగ్గరికి వచ్చి, నేను క్రైస్తవుల దగ్గరికి వెళ్తానండి. అబ్బా నువ్వు ఎంత మంచిదానవు, నువ్వు ఎంత మంచివాడో, నీకంటే గొప్పవాడు ఇంకెవడో లేడు, నీకంటే మంచివాళ్ళు ఇంకెవరో లేరు అని వాళ్ళని పొగుడుతాను, నీకంటే జ్ఞానవంతులు లేరని చెప్తాను, నువ్వు ఏం చేసినా మంచిదే అంటాను, నువ్వు ఎలా చేసినా కూడా అంత గొప్ప, నీకు అంత గొప్పవాళ్ళు ఇంకొకళ్ళు లేరని వాళ్ళని బాగా ఉబ్బిస్తాను, వాళ్ళని బాగా మెప్పిస్తాను, వాళ్ళని చేస్తే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక రకమైనటువంటి అతిశయంలోకి వెళ్ళిపోతారు, ఒక రకమైనటువంటి అహంకారంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఒక రకమైనటువంటి గర్వంలోకి వెళ్ళిపోతారు. ఎలా ఉందండి నా సలహా అందట? చప్పట్లు కొట్టేటటువంటి సాతానికి కరెక్ట్గా చెప్పు నువ్వు, ఇక వాడు ఎంత మాత్రం లేగలేడు ఇంకా తిరిగి. బాగా గమనించండి మాట, వాడు ఇంకెంత మాత్రం మళ్ళీ ఆ పాపం నుంచి బయటికి రాలేడు, నాలాగా అన్నాడట సాతానుడు పాపం చేయడానికి వాళ్ళు ఉన్న పాపం ఏంటనుకున్నారు? సాతానులో ఉన్న పాపం ఏంటనుకున్నారు? నేను దేవుళ్ళలాగా అయిపోవాలి, నేను దేవుడు అంత గొప్పవాడిని అయిపోవాలి, నాలాగా ఇంకెవరూ లేరు అనేటువంటి అహంకారం వాడికి ఎక్కువ, అతిశయం వాడికి ఎక్కువ, గర్వం వాడికి ఎక్కువ. ఎప్పుడైతే ఆ పిల్ల దెయ్యం ఆ మాట చెప్పిందో, నీ అంతటి గొప్పవాడు లేడు, నీ అంతటి మంచివాడు లేడు, నీ అంతటి జ్ఞానం లేడు అని ఎప్పుడైతే అనుకుంటాడో ఒక వ్యక్తి, క్రైస్తవుడైనటువంటి వాడు, ఇక ఆ వ్యక్తికి ఎప్పటికీ లేగలేడట.
ఎందుకంటే ఆ అతిశయం అనేది, ఆ గర్వం అనేది చివరి బైబిల్లో చెప్తుంది, సామెతలు 16:18 ఉంటుందండి, నాశనమునకు ముందు గర్వం నడుచును. నాశనమునకు ముందు ఏం నడుస్తుందండి? గర్వం. ఇక ఆ గర్వం అనేది చివరికి ఎక్కడ తీసుకుపోతాడండి? నాశనంలో తీసుకెళ్ళిపోతాడు. నాకు అన్నీ తెలుసు అనుకునే ఎవడాడు, ఇందాక మనం చెప్పుకున్నాం, బిలాము గర్వనాశనంలోకి వెళ్ళిపోయాడు, నరకంలోకి వెళ్ళిపోయాడు. ఇంక లేగలేదు, ఇంక తిరిగి లేవలేరు ఇంకా ఆ విషయాన్ని. అంటే ఈ రోజున మనం కన్నా పిల్లల్ని మనం ఏం చేస్తున్నామంటే గర్విష్ఠులను తయారు చేస్తున్నాం. మనం వాళ్ళని గారాబగా పెంచి, వాళ్ళు అడిగిందల్లా ఇచ్చి, వాళ్ళు కోరిందల్లా చేసి, వాళ్ళని హెచ్చరించకుండా, వాళ్ళని గద్దించకుండా, వాళ్ళని మందలించకుండా, వాళ్ళని సరిచేయకుండా గర్విష్ఠులను తయారు చేస్తున్నాం. దానివల్ల వాళ్ళు ఏమవుతారో తెలుసా? మనుషుల పద్ధతిలో ఒక ఉద్యోగం సంపాదించుకోవడమో, లేకపోతే ఒక పేరు సంపాదించుకోవడమో, ఇవన్నీ సంపాదించుకుంటారు. కానీ సాతానుడు వాళ్ళని ఒక్కసారే నరకంలో దూసేస్తున్నాడు. ఈ గర్విష్ఠులందరినీ ఏం చేస్తున్నాడు సాతానుడు? నరకంలో దూసేస్తున్నాడు. ఒకే శిక్ష వాళ్ళకి. ఇంకా అలాంటి ప్రయత్నాలు బైబిల్లో ఎవరైనా జరిగాయా అంటే జరిగాయి. అవే మీకు నేను చూపించి ఈ వాక్య సందేశాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, చూపిస్తాను మీకు మనుషులు తమ ప్రేమ ఎలాంటిదో, వాళ్ళు ఏం చేస్తారో దానికి ప్రత్యక్ష ఉదాహరణ దావీదు గారండి. రండి, బైబిల్లోంచి మీకు నేను చూపిస్తున్నాను ఆ మాటలు. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో చదువుతున్నాను. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునవుదును అనుకుని రథములు, గుర్రపు రౌతులు తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. 6వ వచనం చదువుతున్నాడు. అతని తండ్రి అంటే దావీదు, నీవు ఎలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునో విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. కారణం, అతడు బహు సౌందర్యము గలవాడు. గమనించండి, ఇక్కడ దావీదు గురించే మీకు జ్ఞాపం చేస్తున్నాను. తన కొడుకులు ఎలాంటి వాళ్ళు, తను ఎలా పెంచాడో అది చూపించి మనం అందులో దావీదులాగా మనం ఉండాలి. ఆ తల్లిదండ్రులుగా మనం ఉండాలి, చూసుకోవాలి. చూడండి, దావీదుకి చాలామంది ఉన్నారు కొడుకులు. ఆ కొడుకుని ఎలా పెంచాడంటే అందరూ దావీదే అందగాడు. మరి పిల్లలంతా ఎలా ఉంటారండి? పిల్లలందరూ అందగాళ్ళే, కూతుర్లు కూడా అందగత్తులే. కానీ ఈ తండ్రిగా పిల్లల్ని పెంచుతున్నటువంటి దావీదు గారు ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావురా అని అడిగితే కొడుకు హర్ట్ అవుతాడేమో అని, కూతురు బాధపడుతుందేమో అని చెప్పండి, ఏం చేయలేదట? అడగలేదు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసాడు, వాళ్ళు కోరుకున్నవన్నీ ఇచ్చేసాడు. మీరు ఏం తింటారో తినండి, మీరు ఏం తాగుతారో తాగండి, మీరు ఏం అనుభవిస్తారో అనుభవించండి, అన్నీ ఇచ్చేసాడు. ఏమైపోయారు తెలిసిండి ఆ కుర్రాళ్ళు? ఇక ఎలాంటి గద్దింపు శిక్ష లేదు వాళ్ళకి. ఎలా ఏమైపోయారంటే చూడండి, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 37వ చదువుతున్నాను. 13వ అధ్యాయం 37వ చదువుతున్నానండి. ఏమని రాయబడిందంటే అక్కడ ఆల్రెడీ ఒక కొడుకు తప్పు చేసాడండి. ఎవరో కాదు, తన సొంత ఇంటిలో సొంత చిన్నమ్మ కూతుర్ని, చూడండి దావీదు కొడుకే, దావీదు భార్య కొడుకు మరొక భార్య కూతుర్ని పాడు చేసాడండి. అన్యాయంగా అమ్మాయిని రేప్ చేసాడు, చేసి తరిమి బయటికి గింటేసాడండి. ఆ పాప అన్నయ్య ఏం చేశాడంటే, అతని పేరు అమ్నోను, ఆ అన్నయ్య ఏం చేశాడంటే అతన్ని పట్టుకొని చంపేశాడు. చూడండి, అక్కడ రాయబడింది 37వ వచనం చివరి చదువుతున్నమాట. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. బాగా గమనించాలి ఆ మాటలు. అదే కొడుకుని నువ్వు తప్పురా, నీ చెల్లెలు అలా చేయకురా అని వాడిని దెబ్బలాడితే ఎలా ఉండేది?
ఆయన దెబ్బలాడలేదు. ఆడేమైపోయాడంటే పొగరబట్టి కామంతో వాడు కళ్ళు మూసుకుపోయి సొంత చిన్నమ్మ కూతురని గ్రహింపు లేకుండా ఆ అమ్మాయిని పాడు చేసాడు. చివరికి ఆ అమ్మాయి అన్నయ్య అంటే ఇతను కూడా తమ్ముడు అవుతాడు. అతను ఆ తమ్ముడు చేతిలో ఇతను ఏమైపోయాడండి, తమ్ముడు చేతిలో అన్నయ్య చచ్చిపోయాడు, చంపేశాడు. చంపేశాడు. ఏం చేయాలంటే ఊరు వదిలిపెట్టి పారిపోయాడు. ఊరికి వదిలిపెట్టి పారిపోయాడు. దావీదు గారు ఏం చేస్తున్నారండి, ఆ కొడుకు కోసం అయ్యో అయ్యో అని ఏడుస్తున్నాడు. ఇంకా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, 14వ అధ్యాయంలో ఆ కొడుకుని రప్పించడానికి ఇక్కడ ఉన్న సైన్యాధిపతి యోవాబు ఒక ఆవిడని పురమాయించాడు. ఆవిడ వచ్చి ఒక కథ చెప్తుంది దావీదు గారికి. ఆ 10-11 వచనాలు ఏమంటే, అయ్యా నాకు 2 కొడుకులున్నారయ్యా అంటే ఎలాగోలాగా ఆయన రప్పించాలి, అప్పుడు పారిపోయిన రప్పించాలి. ఆ 2 కొడుకులు దెబ్బలాడుకుంటూ పెద్దోడి మీద చిన్నోడు పడి చంపేశాడు, చచ్చిపోయాడు. చిన్నోడినేమో తీసుకెళ్ళి జైలు పెట్టేశారు, మీ వాడు బంధించేశారు. మరి పెద్దోడు పోయాడు, చిన్నోడు పోయాడు, ఇక నా బతికి ఎలాగయ్యా, నన్ను ఎవరు పోషిస్తాడయ్యా అని ఏడుతుంది అనమాట. అప్పుడు దావీదు గారు ఆవిడ గురించి ఆ చిన్న కొడుకుని వదిలిపెట్టేయండి, ఎందుకంటే ఆవిడ పోషించాలి కదా అని అంటే, అప్పుడు అంటదనమాట, ఎవరో ఇలా పురమాయించారు నీకంటే యోవాబు పురమాయించాడు. కారణం అబ్షాలోము అనేవాడు పారిపోయాడు కదా, ఆయన మళ్ళీ తిరిగి ఇంట్లోకి తీసుకురావడం కోసం అని చెప్పేసి అక్కడ ఆ నాటకం ఆడించాడు. సరే పోయినోడిని సరే రమ్మని చెప్పమంటాడు. 22వ వచనంలో 22వ వచనంలో యవనుడు అబ్షాలోమును రప్పించే అంటాడు. ఏ కొడుకైతే చంపేశాడో అబ్షాలోము అనేవాడు, అమ్నోను చంపేశాడు కదా, వాడిని రప్పించే అంటాడు. రప్పించాడు. కానీ చూడండి విచిత్రమైనటువంటి సంఘటన అక్కడ జరుగుతుందండి. 24వ వచనంలో ఏమని ఉంటుందంటే, అయితే రాజు అతడు నా దర్శనం చేయడానికి వీల్లేదు, ఇంకా ఆడితో మాట్లాడను, అని చూడను, ఆడితో మాట్లాడను. మరి ఎలాగా మనస్పర్ధలు పరిష్కారం అవుతాయి చూడకపోతే? ఎలాగా మాట్లాడకుండా వాడుకున్నటువంటి మధ్యలో గ్యాప్స్ పూర్తవుతాయి? కొంతమంది పిల్లల మీద కోపంతో మాట్లాడరు, ఇంకా దానివల్ల ఏమవుతుందండి, గ్యాప్ ఇంకా పెరిగిపోతుంది. ఎంత గ్యాప్ పెరిగిపోయిందంటే ఆ తండ్రికి ఆ కొడుకుని చివరికి ఆ కొడుకు తండ్రి మీదే కుట్ర చేసి అంత స్థాయికి వెళ్ళిపోయాడు. 15వ అధ్యాయం 12-13 వచనాల్లో దావీదు మీదే కుట్ర చేసి దావీదుని అడవిలో తరిమేశాడు, వీడి సింహాసనం ఎక్కేసాడు. తండ్రిని తరిమేశాడండి. మనం ఇప్పుడు చెప్పుకున్నాం, పలానా ఊళ్ళో కొడుకులండి తండ్రిని అసలు చూడలేదండి, వదిలేశారండి ఊరి మీద, అతను అడుక్కుంటూ బతుకుతున్నాడండి. ఇప్పుడు వింటున్నాం ఇలాంటి సంఘటనలు. ఎప్పుడు జరిగాయండి? ఇప్పటికి 3000 సంవత్సరాలు జరుగుతుంది ఈ చరిత్ర జరిగి, అప్పుడే జరిగాయి ఇవి. చూసారా? అంటే ఒరే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే ఈయనకున్న జ్ఞానం చొప్పున పెంచాడు, కానీ నువ్వు ఇలా చేస్తున్నావు తప్పురా అని ఏనాడు ఏ కొడుకునే గద్దించలేదు. అందుకే వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఒక్కొక్కడునే భయంకరమైనటువంటి వికృత రూపాలతోటి ఇతరులకు నష్టం కలిగిస్తున్నారు, వాడు నష్టపోతున్నారు. చివరికి సింహాసనం ఎక్కేసాడు, తరిమేశాడు. వీళ్ళకి వాళ్ళకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆ కొడుకు చచ్చిపోయాడు. ఏ కొడుకు అయితే అన్యాయంగా తరిమేశాడు ఆ కొడుకు చచ్చిపోయాడు. దావీదు యొక్క సైన్యం చేతిలో చచ్చిపోయాడు. చచ్చిపోయారు. చూడండి అక్కడ రాయబడుతుంది 33వ వచనం, 18వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడుస్తూ సంచరిస్తూ, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. గమనించండి, చాలా చోట్ల చూపించాను మీకు. అన్ని చోట్ల కూడా దావీదు ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడండి? అమ్మా ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడా దావీదు? అన్ని చోట్ల ఏడుస్తున్నాడు. ఇది ప్రార్థనలో కూర్చుని ఏడడం కాదు, ఇది అయ్యో వీళ్ళని పెంచి పెద్ద చేశాను, చివరికి వెళ్ళి ఎంత దౌర్భాగ్యంగా తయారేటి అని ఏడుస్తున్నాడు. వాళ్ళు చచ్చిపోయాక వీడి కోసం అయితే మరీ ఎక్కువ ఏడ్చాడు. కారణం ఏంటంటే, అయ్యో నేను ఆనాడే గద్దించుంటే, ఆనాడే వాడితో మాట్లాడి ఉంటే, ఆనాడే వాడిని సరిచేసి ఉంటే ఇప్పుడు సాతాను చేతికి చిక్కి నరకానికి పోకుండా ఉండే. అయ్యో నా కుమారుడు, నేను నిన్ను పోగొట్టుకున్నాను రా, ఒక్కసారి నిన్ను సాతానుడు మింగేసాడు రా నిన్ను.
బాగా గమనించండి, ఇక్కడ కూర్చున్న తల్లి తండ్రులు అయిన మనమందరం కూడా పిల్లలతో చేసే పొరపాట్లు కానీ తప్పులు కానీ మనం చూసి చూడనట్లుగా వదిలేసిపోతే వాళ్ళు ఏదో బాధపడతారని లేదా హర్ట్ అవుతారని అనుకుని వాళ్ళని వదిలేస్తే ఒకే ఒక్కసారి సాతానుడు వాళ్ళని మింగేస్తాడు, నరకంలో చూడాల్సి వస్తుంది వాళ్ళని. దావీదు యొక్క బిడ్డల జీవితంలో జరిగిన నష్టం అదే. అందుకే అంత బిగ్గరగా ఏడుస్తున్నాడు. పోయాక ఏడుస్తా చూడండి. ఈ రోజున పిల్లలు కూడా ఎలా అయిపోయారంటే తల్లిదండ్రులతో ఎలా అంటున్నారట, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు, నీకంటే తెలివైందానే నేను, నీకంటే తెలివైనోడిని నేను, నీకంటే జ్ఞానం గలవాడిని నేను. ఏం చేద్దండి ఆ జ్ఞానం, ఆ తెలివి చివరికి ఎంతో కీడులోనికి, ప్రమాదంలోనికి, అపాయంలోనికి తీసుకుని పోతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది మనుషులంగా అంటే తల్లిదండ్రులు ఒక్కసారి మనల్ని గద్దిస్తే లేకపోతే మందలిస్తే మనం అనుకుంటున్నాం, కానీ దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఎఫెసీలో మనం చదివాం ఆ మాట. రండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మీకు చూపించి, ఆయన కూడా తండ్రి లాంటివాడే, ఆయన కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన కూడా మనల్ని పెంచుతున్నాడు. ఎలా పెంచుతున్నాడో కొన్ని మాటలు నేను అక్కడ మీకు చూపిస్తున్నాను ఎఫెసీ పత్రికలో. ఏమండి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని, అందులో తగిన శక్తివారు గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నటువంటి పౌలు గారు, ప్రియమైన వాళ్ళారా, మీకోసం ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్పది ఈ దేవుని ప్రేమ అంటే 1వ అధ్యాయం 6వ వచనం చివరి లైన్లో ఉందండి ఆ మాట. 6వ వచనం చివరిలో ఉందండి ఆ మాట. ఏమనుంటుందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, ఇది దేవుని ప్రేమ. బాగా గమనించండి. ఎప్పుడమ్మా నిన్ను నన్ను చూసింది, ఏర్పాటు చేసుకుంది ఆయన? 10 ఏళ్ళు అయింది లేకపోతే 15 ఏళ్ళు అయింది ప్రభువు అంటున్నాం, అప్పుడెప్పుడున్నారా? కాదు. ఈ భూమి ఆకాశాలు లేనప్పుడే ఆయన మిమ్మల్ని చూశాడు, ఆయన మిమ్మల్ని ప్రేమించాడు, ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని ప్రేమ. హల్లెలూయా. 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం గమనిస్తే, 5వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారు పెట్టినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. గమనించండి, 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు గమనించేది ఏంటంటే, పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిపోయాం, వచ్చాం ప్రభు భూమి మీద వచ్చాం, కానీ ఎలా అయిపోయామంటే మనం చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాం. అయినప్పటికీ తన మహాప్రేమ చేత మళ్ళీ ఏం చేయండి, ఆయన బ్రతికించాడు, మన పాపములను క్షమించాడు. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అక్కడే 5వ అధ్యాయం 2వ వచనం కూడా చూస్తున్నాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటం మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అమ్మా, నీకోసం నా కోసం అటండి, ఇదిగో నన్ను కొట్టేయండి, ఇదిగో నన్ను చంపేయండి అని మన కోసం ఆయన అప్పగించేసుకున్నాడు అటండి, మనల్ని రక్షించాలని. ఇది దేవుని యొక్క లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ప్రేమ. మనం ఎవరూ నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని ఆయన అనాదిలో ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమ చేత. మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని చదివినప్పుడు ఆయన తన మహాప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడు, బ్రతికించుకున్నాడు, మన కోసం తాను అప్పగించుకున్నాడు. ఇది క్రీస్తు యొక్క గొప్ప ప్రేమ. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రేమ ఇంకా ఏం చేస్తుందో మీకు చూపిస్తున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనంలో చదువుతున్నాను చూడండి. ఆ మాట చాలా మంచి మాట. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకోవాలి. ఏంటి? ఒక తండ్రి కొడుకుని ఎలా ప్రేమించి శిక్షిస్తాడో అలాగ నేను మిమ్మల్ని ఏం చేస్తాను, శిక్షిస్తాను. ఏంటంటే మనల్ని ఏం చేస్తాడట తండ్రి, దేవుడు మనల్ని ఏం చేస్తాడట, శిక్షిస్తాడండి. చూడండి, చూపిస్తున్నాను ఇంకా మీకు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దావీదుకి వాగ్దానం చేస్తూ ఈ మాట దేవుడే అంటున్నాడండి. ఈ మాట 7వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను చూడండి. ఏమంటాడంటే అక్కడ, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును.
ఎంత క్లియర్గా ఉంది చూడండి ఈ మాట. నేనేం చేస్తాను? తప్పు చేస్తే, పాపం చేస్తే దండంతో శిక్షిస్తాను. ఏం చేస్తానంటే ఇంకా దండంతో శిక్షిస్తాను, పాపం చేస్తే దెబ్బలు కొడతాను. ఏముందండి అందులో చెప్పండి? ఆ శిక్షించే విధానంలో ఏముంది? తండ్రి యొక్క ప్రేమ మనకి కనపడతా ఉంది. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు ఈ మాట. దేవుని ప్రేమలో దండన ఉంది, దెబ్బలు ఉన్నాయి. 3వ అధ్యాయం సామెతల గ్రంథం 11, 12 వచ్చిన చదువుతున్నాను. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపు వేసుకోవద్దు. 12వ వచనం, తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దిస్తాడు, తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా అందరూ. గద్దించే దేవుడు మన దేవుడు. ప్రేమ ఉంది, ప్రేమిస్తాడు, కానీ అందులో గద్దింపు ఉంది. అందులో ఏముందండి? శిక్ష కూడా ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక ఇవే మాటల్ని, జ్ఞాని సొలొమోను రాసిన మాటల్ని అపొస్తలుడైన పౌలు 12వ అధ్యాయంలో ఇలా రాస్తున్నాడు. నా కుమారుడా, 5 నుంచి, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షిస్తాడు, తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. గుర్తించండి ఈ మాటలు. ప్రభు గద్దింపు చూడండి, ప్రభు గద్దిస్తాడు, ప్రభు తండ్రిలాగా శిక్షిస్తాడు. ఎంత మాత్రం కూడా తృణీకరించొద్దు, ఎంత మాత్రం విసుక్కోవద్దు. ఆ కింద 10, 11 వచనాలు చూస్తే అది మన మేలు కొరకే, మనకు మంచి ఫలితం ఇవ్వాలనే, మన మేలు కొరకే మనల్ని గద్దించే తండ్రి ఆయన. మనల్ని ప్రేమించే తండ్రి మనల్ని బాగు చేయడం కోసమే, మనం మంచి ఫలితాలు మనలో ఫలాలు రావాలనే మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. కానీ మనకి ఏమి ఇష్టం ఉండదండి? చెప్పండి, మనకి ఏమి ఇష్టం ఉండదు? ఎవరైనా ఒక మాట గద్దిస్తే, ఒక మాట కోపంగా మనం మాట్లాడి సరిచేయడం ప్రయత్నం చేస్తే, లేదా ఒక దెబ్బ కొడితే ఇష్టపడతామా? మళ్ళా వాళ్ళ ముఖం చూడం, మళ్ళా వాళ్ళ వైపు మనం చూడం, వినం, వాళ్ళ మాట వినం, హృదయాన్ని కఠినం చేసుకుంటాం. ఏమైతే అదే అవుతుంది, నేను ఎంత మాత్రం కూడా విన్నాం అనుకుంటాం. కానీ ప్రేమించేటువంటి తండ్రి తప్పనిసరిగా మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. 11వ వచనం ప్రకారంగా, 10వ వచనం ప్రకారంగా మన మేలు కొరకే తండ్రిలాగా ఆయన మనను గద్దిస్తాడు, శిక్షిస్తాడు, మనను బాగు చేస్తాడు. మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రశ్న, ఏమండి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తూ కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు గద్దించడం, కొన్నిసార్లు మనం పొరపాటు చేసినప్పుడు మనం శిక్షించడం, మనం కొట్టడం, దండించడం మంచిదంటారా? మనం గారాబంగా పెంచి పెద్ద చేసి ఏ దెబ్బ కొట్టకుండా, ఏమి మాట్లాడకుండా వాళ్ళని పెంచి పెద్ద చేసి ఒక్కసారి పెద్ద అగ్నిగుండం తోసేయడం మంచిదంటారా? ఏది మంచిదమ్మా? తల్లులు మాట్లాడటం లేదు, మా కొడుకుని నేను ఎంత ప్రేమించేస్తున్నానో అనుకుంటున్నారు. ప్రేమించండి, బాగా పెట్టండి, బాగా పెట్టండి. ఎంత బాగా పెడతారో అంత బాగా తంతాడు మిమ్మల్ని. అంటే తర్వాత అంత బాగా తిడతాడు మిమ్మల్ని. అలాంటి మాటలు తిడితే అది కాదు, మళ్ళీ తిట్టేది భయంకరంగా. కొంతమంది తల్లులు ఉన్నారు ఇక్కడ, పెంచిన పెద్ద చేసినటువంటి తల్లులు ఉన్నారు, కనీసం వాళ్ళని అమ్మ అని కూడా పిలవరు కొంతమంది. ఏమండి, అదిగో మన రాంబాబు తండ్రి ఎంత ప్రేమించాడు, 3 కొడుకులు. పాపం నా కొడుకులని ఎంత గర్వంగా గుళ్ళు మీద చేసి చెప్పుకునేవాడు. కానీ అందుకు 2 కొడుకులు తని తరివేస్తే 3వవాడు చిన్నవాడు రాంబాబు తన ఇంటికి తీసుకొచ్చి తన తండ్రిని పెంచుతున్నాడు, దేవుని యొక్క ప్రేమను బట్టి. హల్లెలూయా. నిజం పిల్లరా, చిన్నప్పటి నుంచే మనం వాళ్ళని సరిచేయాలటండి. చిన్నప్పటి నుంచే వాళ్ళని గద్దించాలి, వాళ్ళని సరిచేయాలి. లేకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ మాట వినరు, తిరగబడతారు. చెప్పాను కదా, తెలియకుండానే వాళ్ళ లోపలికి ఒక రకమైన గర్వం వచ్చేస్తుంది, తెలియకుండానే లోపలికి ఒక రకమైన అతిశయం వచ్చేస్తుంది. మేము జ్ఞానవంతులు అంటారు వాళ్ళు. ఇప్పటికే మన పిల్లలకి వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు ఒకసారి మీరు రిమోట్ తీసుకుని లాగి పక్కన పెట్టేసేయండి, కనపడకుండా చేయండి. వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది పక్కన కొడేస్తారు. ఆడుకుంటున్న సెల్ ఫోన్ తీసుకుని ఒకసారి పక్కకి వెళ్ళిపోండి, మళ్ళా ఆ సెల్ ఫోన్ లాక్కుని మొక్కలు చేసేదాకా నిద్రపోవాలి. బైబిల్లో ఉందండి క్లియర్గా, బాలుడు సైతం చిన్నప్పటి నుంచి ఏముందటండి, మూఢత్వం పెరిగిపోతుందటండి. బెత్తమే దాన్ని సరిచేయాలి. చెప్పాను మీకు, దేవుడు దండిస్తాడా?
దేవుడు గద్దిస్తాడా అంటే రండి గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడు మీకు నేను చూపిస్తున్నాను బైబిల్లోంచే. లూకాసు సువార్తలో చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఇద్దరు కొడుకులు ఉన్నారండి తండ్రికి. అప్పుడు ఇద్దరిని బాగానే పెంచాడు, కానీ చిన్నోడు చెడు సహవాసం పట్టేసేసి వాళ్ళ బాబుతో వాళ్ళ నాన్నతో అంటున్నాడు, నాకు రావాల్సిందంతా నాకు ఇచ్చేయి, నేను పోతాను, ఇంట్లో అంటున్నాడు. వాస్తవంగా తన తండ్రి రాస్తే అది తర్వాత ఎప్పుడో ఇస్తానని చెప్పాను, కానీ అది తాత రాస్తే అనుకుంటాను మనవాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి పనిచేసాడు, కొడుకులకు పనిచేసాడు. ఆ ఆస్తి తీసుకుని ఆ చిన్నోడు వెళ్ళిపోయి వాడు చెడ్డ స్నేహాలు చేశాడు, చెడ్డ వాళ్ళతో తిరిగాడు, ఆ ఆస్తి అంతా అవగొట్టేశాడు. చూడండి, చదువుతున్నాను ఆ మాటలు, మొత్తం అంతా అవగొట్టేశాడండి. చూడండి 14-15 వచనం చదువుతున్నాను. 15 అధ్యాయం 14-15 వచనాలు. మనం అనుకుంటాం తండ్రి ఇంకా వాడిని మర్చిపోయాడు, ఇంకా వాడిని వదిలేసాడు అనుకుంటాం, కానీ తండ్రి వాడిని మర్చిపోలేదు, తండ్రి వాడిని విడిచిపెట్టలేదు. చదువుతాను చూడండి ఆ మాటలు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాను. గుర్తించండి ఈ మాట. ఏమొచ్చిందంటే ఆ దేశంలో గొప్ప కరువు. ఎప్పుడు వచ్చింది గొప్ప కరువు? అదే డబ్బులు ఉన్నప్పుడు రాలేదు, అంతా అయిపోయిన తర్వాత గొప్ప కరువు వచ్చిందట. అప్పుడు ఎందుకు వచ్చింది కరువు? తండ్రి ముందే ఎందుకు అనుమతించలేదు, తర్వాత ఎందుకు ఇచ్చేయలేదు, అప్పుడే ఎందుకు వచ్చింది కరువు? వాడికి డబ్బులు లేని పరిస్థితుల్లోనే కరువు వస్తే వాడి పరిస్థితికి వాడి గుండె ఏమవుతుందో తెలుసండి, విరగడం ప్రారంభిస్తుంది, నలగడం ప్రారంభిస్తుంది, తగ్గింపు రావడం ప్రారంభిస్తుంది, దీనత్వం రావడం ప్రారంభిస్తుంది. అక్కడ రాయబడింది ఇబ్బంది పడుతున్నాడు, తిండి లేదు, అల్లాడిపోతున్నాడు. ఎవడో పందులు మేపమన్నాడట, డబ్బులు ఇస్తాను భోజనం పెడతానని. పందులు మేపడానికి యూదులు పందులు మేపరండి, పందుల జోలికి వెళ్ళరు అసలు. కానీ అంతగా దిగజారిపోయాడు ఈ అబ్బాయి. ఆ పందులు తినే పొట్టు కోసం కూడా పాకులాడుతూ ఉంటే తోసేసేయాడు పందులు. అప్పుడు అనుకుంటున్నాడు, వాడి లోపల విరిగి నలిగిన మనసు వచ్చింది, వాడి లోపల విరిగి నలిగిన హృదయం వచ్చింది. అయ్యో, కింద 17వ వచనంలో బుద్ధి వచ్చినప్పుడు వాడు అంటున్నాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలోళ్ళకి అన్నం దొరుకుతుంది సమృద్ధిగా, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. వెళ్ళిపోయి నా తండ్రిది కాలు పడిపోయి, తండ్రి తప్పు చేశాను, నేను తప్పు చేశాను, దయచేసి నీ కూలోళ్ళ పెట్టుకో, నీ కూలోళ్ళగా ఉంటాను. అంతకుముందు నాది నాకు ఇవ్వడానికి ఏంటి, నొప్పి నీకు ఇచ్చేయి, నాది నాకు అని గీర్మానంతో కూడా పెద్ద గీరకవులు చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడండి చెప్పండి? ఇప్పుడు ఏమన్నాడు? కరువులో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో పడిపోయినటువంటి వ్యక్తి నోటంటప్పుడు ఏమవుతుందండి? తండ్రి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు శిక్షిస్తాడు, దేవుడు గద్దిస్తాడు. ఆయన మాట వినకపోతే ఎలా గద్దిస్తాడో చూపడానికి ఈ ఉదాహరణ చూపిస్తున్నాడు బైబిల్లో. 119వ కీర్తన 67వ వచనం చెప్తుంది, 119వ కీర్తన 67వ వచనం చెప్తుంది, శ్రమ కలగక మునుపు నేను ఏమంటాడండి? చదవాలి యవనస్తులు, తీస్తారుగా. త్రోవ విడిచి తిని, గమనిస్తున్నారా? శ్రమలు ఎందుకు మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడంటే దారి తప్పిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి దారిలో పెట్టడానికి. శ్రమ రాకముందు నేను ఏం చేశాను? దారి తప్పిపోయాను. ఇప్పుడు శ్రమ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను? నేను దారిలోకి వస్తున్నాను. వస్తున్నారా మన బిడ్డలు దారిలోకి? ఎప్పుడు వస్తారో తెలుసా? ఏదో నొప్పి రావాలా, ఏదో దెబ్బ తగలాలా, ఏదో కష్టం రావాలా, అప్పుడే వాళ్ళ జీవితంలో ఏమవుతుందండి? పశ్చాత్తాపం. వాళ్ళ జీవితంలో విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన మనస్సు. ఏమండి అక్కడే ఏమండి దేవుడు విశ్వాసం గలవాడే శ్రమపరచుడు అంటాడు 75వ వచనంలో. కాబట్టి మనం చూస్తున్నాం, చిన్న కుమారుడిని సరిచేసి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, మనం అందరం కూడా ఆ చిన్న కొడుకులు అట్టడమే, మనం అందరం ఆ చిన్న కుమారుడు లేక కుమార్తెలు అట్టడమే మనం అందరం కూడా. కారణం ఏంటంటే ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేసాం, పశ్చాత్తాపడి వచ్చామా లేదా దేవుడి దగ్గరికి? చెప్పాలి గట్టిగా, అందరూ వచ్చామా లేదా దేవుడి దగ్గరికి? వచ్చాం. తప్పులు చేసాము, వచ్చాం. ఇక్కడ ఇంకో సత్యాన్ని మీ అందరికి చెప్పాలి తప్పనిసరిగా. ఏదైనా బాధ వచ్చినప్పుడు
గమనించండి ఈ మాట. ఏదైనా భయంకరమైన బాధ, నొప్పి వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేస్తామండి మనందరం? చెప్పండి, ఎలా ప్రార్థన చేస్తామండి? ఎంతో విరిగిపోతాం, నలిగిపోతాం. తండ్రి నువ్వు తప్ప నాకు దిక్కులేదు తండ్రి, నువ్వు తప్ప దారి లేదు తండ్రి, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి, ఇక దారి లేదని పొర్లి ఏడ్చి బ్రతులాడుకుంటాం. ఆ కష్టం తీరిపోయాక, ఆ ఆర్థిక ఇబ్బంది తొలగిపోయాక, ఆ నష్టం నుంచి మనం బయటకు వచ్చేసాక చెప్పండి ఎలా ఉంటామండి? 4 డబ్బులు ఆడుతున్నాయి జేబులోని, ఒంట్లో బాగా ఆరోగ్యం బాగానే ఉంది. అప్పుడులా ప్రార్థన చేస్తామా? అప్పుడులాగా తగ్గించుకుంటామా? అప్పుడులాగా ఉంటామండి? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంతో విరిగిపోయి కన్నీళ్ళు కాల్చి ప్రార్థన చేస్తాం. అవి పోయిన మరుక్షణమే నా అంతటోడు లేడు, నేను అంతటి గొప్ప వ్యక్తి లేదని వెంటనే మెడచాపి లేకపోతే బోర విరిచి, శ్రీకాకుళం స్వామి గారు బాగా అంటాడు ఈ మాట, తాడి చెట్లగా అడ్డంగా నిలబడిపోయి, ఎవడరా నన్ను చేసేది, నన్ను చూసేది, ఎవడాడు ఇటీ అంత విరిగిపోయి నలిగిపోయిన ప్రార్థన చేసిన వాళ్ళే కొన్ని రోజులకి తిరగబడిన తర్వాత, అంటే తిరగబడి అంటే పరిస్థితి బాగున్న తర్వాత, అన్ని అవకాశాలు వచ్చిన తర్వాత, అంత బాగున్న తర్వాత ఇక నా అంతటోడు, నా అంతటి వ్యక్తి లేదని మెడచాచి గర్వంతో మారిపోయిన వాళ్ళమే మనం అందరం కూడా. ప్రేమ ఉప్పొంగనివ్వదు, ప్రేమ క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. నీకు క్షేమం కలిగిస్తుంది, ఇతరులకు క్షేమం కలిగిస్తుంది. ఈ జ్ఞానం అనేది ఏం చేస్తుందంటే ఉప్పొంగేలా చేసి నువ్వు అతిశయిస్తావు, నీ తోటి వారిని అతిశయింపజేస్తావు, చివరికి నాశనాన్ని తీసుకెళ్ళిపోతుంది ఆ జ్ఞానం. కానీ దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే చిన్న కుమారుణ్ణి గద్దించింది, చిన్న కుమారుణ్ణి సరిచేసింది, కరువు కోరలో చిక్కేలా చేసింది. చివరికి వాడు పరిగెత్తుకుని వచ్చి తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. వచ్చి నాయనా నాయనా నేను తప్పు చేశాను, ఇక మీద నేను నీ కొడుకుని అనిపించుకోను అన్నవాడికి మళ్ళీ పోయిన ఆధిక్యతలన్నీ ఇచ్చేసాడు ఆ తండ్రి. ఉంగరం పెట్టించేసాడు, బట్టలు వేయించేసాడు, ఏమండి సింహాసనం ఎక్కించేసాడు, విందు చేయించేసాడు. ఇప్పుడు ఎలా ఉండాలాడు? కాలు వేసుకుని చెప్పండి, కాలు కాలేసుకుని ఎవడరాడు టీ తెమ్మంటే తేడా ఏమనుకుంటున్నారా నేను అంటేనే అనాలా? ఏమనాలి చెప్పండి, ఏమనాలి? ఈ ఆధిక్యతలన్నీ నాయి కాదు, నా తండ్రి ఇచ్చాడు, నా అన్ని పోగొట్టేసుకున్నాను, తిరిగి నా తండ్రి ఇచ్చాడు అని కూలోళ్ళు ఒకటిగా పెట్టుకో అన్నాడు సరే. కూలోడు పక్కకి వెళ్ళిపోయి ఈడు కూడా పని చేయాలి ఖచ్చితంగా. కూలోడు పక్కకి వెళ్ళిపోయి కూర్చొని తినాలి, వాటి పక్కన కూర్చొని. ఉందా ఈ మనసు మనకి? ఈ స్వభావం మనకు ఉందా? ఈ స్వభావం రావాలి మనందరికీ, ఈ దీనత్వం రావాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇందాక చెప్పినట్లుగా కష్టంలో, ఆర్థిక ఇబ్బందుల్లో, లోట్లలో, అనారోగ్యంలో కృంగిపోయినప్పుడు ఎంతో ప్రార్థన చేస్తాం. అదే వ్యక్తులైన మనం అవన్నీ తగ్గిపోయాక, అవన్నీ తీరిపోయాక, 4 డబ్బులు కలిసి వచ్చాక, 4 రూపాయలు మనకు వచ్చేసాక ఇక నా అంతటి గొప్పోడు లేడు, నా అంతటి గొప్ప వ్యక్తి లేదని గర్వించేవారుగా, అతిశయించేవారుగా మారిపోతున్నాం. ఇది ఎంత దౌర్భాగ్యం పిల్లరా! ఇలా ఉండడానికి కాదండి దేవుడు మనల్ని రక్షించింది. ఆరంభంలోనే చెప్పాను, ఒక వ్యక్తి ప్రమాదంలో పడిపోతే ఆ వ్యక్తిని కాపాడి బతికించి చివరికి తన ఇంట్లో తనతో పాటే కూర్చుని భోజనం పెట్టాడే ఆ యొక్క యజమాని, ఆ రాజుగారు. వాడు జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మనం కూడా అలా ఉండాలండి, మనం కూడా అలా ఉండాలి. ఏముందండి అతిశయించడానికి? ఏమీ లేదు పిల్లలు, ఏమీ లేదు. మరొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తున్నాను, చూపించి ప్రార్థన చేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీ అందరికీ తెలుసు, గత వారం కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఈ వ్యక్తిని 12వ అధ్యాయంలో పౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎంత గొప్ప దర్శనాలు చూసాడంటే బతికుండగానే పరలోకి వెళ్ళిపోయాడటండి అన్నాడు అక్కడ ఆ అధ్యాయంలో. బతికుండగానే పరలోకి వెళ్ళిపోయాడట. ఎంతో అతిశయం. చూడండి మొదటి వచనంలో, అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వస్తే ప్రభు దర్శనాలు గురించి, ప్రత్యక్షత గురించి చెప్తాను. అంటే నాకు ఎంత అతిశయం అంటే అపోస్తులు ఎవరికీ లేని అతిశయం నాకు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే బతికుండగానే నేను పరలోకి వెళ్ళిపోయాను. బతికుండగానే ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరలోకి వెళ్ళిపోయాడట. అదంతా చూసేసాడంట. బాగానే ఉంది, చదువుతున్నాను చూడండి 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము
నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా దేవుడు నాకు ఏం పెట్టాడటండి? ముళ్ళు పెట్టాడు. నన్ను నలగొట్టడానికి ఒక ముళ్ళు పెట్టాడు అంటున్నాడు. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. 9వ వచనం, 8వ వచనం. అది నా యొద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. బాగా గమనించండి. 7వ వచనంలోనేమో నేను అత్యధికంగా హెచ్చిపోతున్నాడట, పెరిగిపోతున్నాడు, గొప్పోడైపోతున్నాడు. అందుకని గొప్పోడైపోకుండా దేవుడు ఏం చేశాడటండి? నొక్కేశాడు. ఏం పెట్టి నొక్కేశాడు? ఒక ముళ్ళు పెట్టి నొక్కేశాడు. ఆ ముళ్ళు ఎంతగా బాధిస్తుందంటే సాతాను దూతలాగా నలగొట్టేస్తుంది పట్టుకొని. అంటే నేను ఎంతో గొప్పవాడిని అనుకున్నాడు అప్పటిదాకా. నేనెంతో, ఎందుకంటే అపోస్తులు ఎవరికి లేదు ఆ చాయిస్. పరలోకి వెళ్ళి చూసి నా సంఘటన నాకు ఒకరికి ఇచ్చాడు దేవుడు అంటున్నాడు ఆయన, పౌలు గారు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఆ ముళ్ళు నన్ను ఏం చేస్తుందంటే రోజు నలకొట్టేస్తుంది. ప్రభువా 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 ఆ ముళ్ళు తీసేనాయన, ముళ్ళు తీసేనాయన అంటే దేవుడు అంటున్నాడు, ముళ్ళు తీయను కానీ నా కృప నీకు చాలును. అంటే నువ్వు బలహీనుడిగానే ఉంటావు, నా కృప నీకు ఇస్తున్నాను అంటే అప్పుడు అంటాడన్నమాట అండి, బలహీనతల్లోనే నేను సంతోషిస్తున్నాను, బలహీనతల్లోనే నేను అతిశయపడుతున్నాను అన్నాడు. ఇంతకుముందు నాకు అన్నీ ఉన్నాయని అతిశయపడేవాడు, నాకు అంతా ఉందని గర్వించేవాడు. ఇప్పుడు ఆ గర్వం లేదు, ఇప్పుడు ఆ అతిశయం లేదు. ఇప్పుడు ఏమైపోయాడండి? దీనుడైపోయాడు. పూర్తిగా ప్రభు పాదాలు పట్టేసుకున్నాడు. నేను బలహీనుడిని అయిపోయాను ప్రభువా అని బలహీనతల్లోనే దేవుడిని పాదాలు పట్టుకుని దేవుడిని ఆరాధిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. బలహీనతలోనే అతిశయిస్తున్నాడు. మనం చేయాల్సిన పని కూడా అదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు తెలుసు, ఇక్కడ కూర్చున్నామా మనం అందరం ఒక 20 లేక ఒక 15 సంవత్సరాల కిందట మన పరిస్థితి ఏంటంటే జీరో, నిల్లు. దేవుని పాదాలు పట్టుకుని దేవుని సహాయం కోరుకుని ఆయన దయ చొప్పున, ఆయన కృప చొప్పున ఈ రోజు ఈ స్థాయికి వచ్చేసాం. ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం. ఏదో దేవుడు ఇచ్చాడు, తినడానికి తాగడానికి కట్టడం లోటు లేకుండా అన్నీ ఇచ్చాడు దేవుడు. ఇదంతా ఆయన దయ, ఆయన కృప. మనం హెచ్చిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న బలహీనత కూడా పెడుతున్నాడు, చిన్న చిన్న బాధలు పెడుతున్నాడు, చిన్న చిన్న కష్టాలు పెడుతున్నాడు, నష్టాలు పెడుతున్నాడు. ఎందుకు? మనం గర్వించి దేవునికి దూరం అయిపోకుండా ఉండాలని. అలా మనం అందరం కూడా మరి ఈ రోజున ఏదో కలిగి ఉన్నాం కాబట్టి నా గొప్పతనం ఇది అని మనం మన జ్ఞానం చొప్పున అతిశయించామంటే చాలా ప్రమాదంలో పడినట్టే లెక్క. ఇది నా మంచితనం అని అన్నామంటే చాలా ప్రమాదంలో మనం ఉన్నట్టు లెక్క. నేనే మొన్న కూర్చుని ఆ స్థలం రిజిస్ట్రేషన్ అయ్యాక లెక్కలు వేసుకున్నాం అనమాట. ఎంత స్థలాలు తీసుకున్నాం, ఇక్కడ ఒక 3 స్థలాలు తీసుకున్నాం, కాకినాడలో ఒక 2-3 స్థలాలు అక్కడ కూడా తీసుకుని లెక్కేస్తే ఇంచుమించు 800 గజాల స్థలాన్ని ఈ 18 సంవత్సరాల్లో దేవుడు కృప చొప్పున సంపాదించాం సంఘానికి. 800 గజాల స్థలాన్ని, ఒక్కొక్క గజాన్ని లెక్కేసుకుంటే కనీసం 30,000 చొప్పున లెక్కేస్తే 2 కోట్ల రూపాయలు సుమారు స్థలాన్ని దేవుడు కృప వల్ల సంపాదించాను. ఒకవేళ నేను కాలు మీద కాలు వేసుకుని కాళ్ళు ఎగరేసి నేనంటే ఏంటనుకున్నాను అంటే జీరో లాభం అంటాడంతే దేవుడు. నాకు తెలుసు, నా అంతటి నేను ఒక్క గజం కూడా కొనలేను, నా వల్ల కాదు. ఆ రోజు నేను ఏ ఆలోచనతో ఉన్నానో ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉన్నాను. నేను ప్రభువా, ఏమి ఇచ్చినా ఏం చేసినా ఇది మీ దయే నాయన, మీ కొరకే నాయన, మీ మైండ్ కొరకే. నేను ఎంత మాత్రం హెచ్చిపోకుండా మహిమంతా నీకు ఆపాదించడం నేర్పించండి. మొన్నే రోజు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మా రాజ్కుమార్ అంకుల్ గారు అలాగే మా టీం మెంబర్స్ అందరూ రోజు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ రాజ్కుమార్ గారితో చెప్పాను అనమాట, నేను ముందు ఒక చోట ఉండేవాడి అండి. నేను అక్కడ ఉండి ఆ సంఘంని నడిపిస్తూ 400 గజాల స్థలం కొన్నాం. ఆ స్థలం కొనడానికి నేనే ఊరు వాడ తిరిగి డబ్బులు అప్పు తెచ్చి ఆ స్థలం కొని మళ్ళీ నేను ఉండగానే ఆ అప్పులు అన్నీ కూడా తీర్చేసి బయటకు వచ్చానండి. వాళ్ళకి అప్పచెప్పేసి బయటకు వచ్చాను. దేవుడు వాళ్ళని దీవించాడు, నన్ను దీవించాడు. 400 గజాల స్థలాన్ని వాళ్ళకి వదిలేసి వచ్చినందుకు దేవుడి రోజున డబుల్ అంటే 800 గజాల స్థలం దేవుడిచ్చి ఆయన పరిచయంలో వాడుకుంటున్నాడండి. ఇది దేవుని కృప అని చెప్పి దేవునికి మహిమ చెల్లించాను. హల్లెలూయా.
ఏమీ లేదు, అత్యవసరానికి ఏమీ లేదు. ఇది ఆయనది, ఆయన ఇచ్చింది, ఆయనకే మహిమ, ఆయనకే మహిమ. లేదా మన బలహీనతల్లో ఉంటేనే మనం దేవునికి ఇంకా దగ్గరగా ఉండగలుగుతాం. అదే ఏ బలహీనత లేదు, ఏ బాధ లేదనుకోండి, నేనంటే చెప్పిన కదా మీకు, అతిశయంతో గర్వంతో పిట్టిరిగిపోయేవాడుగా ఉన్నాను. దయచేసి మిమ్మల్ని అందరినీ ఇదే కోరుకుంటున్నాను. క్రీస్తు జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ యందు మీరు తెలుసుకోవాలి, ఎదగాలని అపోస్తుడైనటువంటి పౌలు ఆ మాట రాయడం గల కారణం ఇలా, ఎవరైతే ఈ ప్రేమలో ఎదుగుతారో నా తోటివాడే నాకంటే యోగ్యుడు అంటాడండి. నా తోటి సహోదరి నాకంటే ఉత్తమురాలు, నాకంటే భక్తిపరురాలు, నాకంటే గొప్పవాళ్ళు వాళ్ళు అని మనల్ని తగ్గించుకుని మన తోటి వారిని హెచ్చిస్తాం. ప్రేమ ఉన్నవాళ్ళు. క్రీస్తు ప్రేమ ఏం చేసిందండి చెప్పండి? క్రీస్తు ప్రేమ ఏం చేసింది? మన కోసం తగ్గించుకుని ఆ పరలోకం నుంచి భూలోకానికి వచ్చేసింది. మన కోసం తగ్గించుకుని ఈ భూలోకంలో ఎవ్వరూ పడలాన్ని పాటలు పడింది, శిక్ష పొందింది, చివరికి అత్యంత హేయమైన నీచమైన ప్రపంచంలో అందరూ తృణీకరించిన ఒకే ఒక భయంకర మరణం, శిలువ మరణం. అలాంటి శిలువ మరణానికి నీ కోసం నా కోసం ఎక్కి ప్రాణం పెట్టింది, రక్తం కాచింది ఏంటంటే ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ ప్రేమలో మనం ఎదగాలని చివరికి ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను కదా. సముద్రం గురించి మనకేం తెలుసా అండి? సముద్రం గురించి మనకేం తెలుసా? సముద్రం ఎంత గొప్పదో మనకేం తెలుసా? ఆ సముద్రం అంటే సముద్రం అంటే, సముద్రం గురించి మనం పుస్తకాలు చదివితే మనకేం అర్థం కదటండి. సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ హోరెత్తున్న అలలు, ఆ కెరటాలు చూస్తూ ఒక చిన్న నావలో ఆ సముద్రం మధ్యలోకి వెళ్తే అది ఎంత గొప్పదో, ఎంత విశాలమైందో అర్థమవుతుంది. అంతేకాదు ఆ సముద్రంలోకి దిగితే ఎంత ఉంటుందమ్మా లోతు? ఎంత ఉంటుంది లోతు? చాలా లోతు ఉంటుంది, చాలా లోతు ఉంటుంది. ఆ సముద్రం లోపల ఏముంటాయి తెలుసండి? ముత్యాలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, వైడూర్యాలు ఉంటాయి, కిరూపులు ఉంటాయి, ఎన్నెన్నో. ఆ సముద్రాన్ని, సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఒక కప్పులో ఒక టీ కప్పులో వేసేసుకుని సముద్రం నా చేతులకు వచ్చేసింది అన్నాం అనుకోండి, ఏంటిదని అర్థం? వచ్చేసింది సముద్రం. దేవుని ప్రేమ సముద్రం కంటే అనంతమైనది. ఆ పైవచనం అదే చెప్తుంది. ఆయన ఆ ప్రేమ యొక్క ఎత్తు ఎంతో, ఆ ప్రేమ యొక్క లోతు ఎంతో, ఆ ప్రేమ యొక్క వెడల్పు ఎంతో, పొడవెంతో మనకి ఎవరికీ తెలియదు. ఏదో కొంచెం నేర్చుకుంటున్నాం అంతే దేవుని ప్రేమ గురించి. మనం ఇంకా చాలా ఉంది దేవుని ప్రేమ. మనం వింటాం ఈ మాట. ఈ కురిసే కదండి వర్షాలు, ఈ వారంలోనే కురిసిన వర్షాలు చైనాలోనూ లేకపోతే మన ఇండియాలోనూ మన ఆంధ్రాలోనూ చుట్టుపక్కల చాలా వర్షాలు కురిసాయి. ఎంత వర్షం కురిసిందో, ఎంత వరదలు వచ్చాయో. నిండిపోయిందండి సముద్రం? నిండిపోయిందా? సముద్రం నిండిపోయిందా? అసలు నిండుతుందా సముద్రం? ఎన్ని కురిసినా ఏముంటుందండి సముద్రం? రానివ్వండి అని మింగేద్దా అంతే. దేవుని ప్రేమ అనంతం. దాన్ని ఎవరో ఏమి నింపలేము, మనం ఏం చేయలేము. అనంతం. తవ్వే కొద్దీ, తీసే కొద్దీ ఆ ప్రేమ మనకి ఇంకా వస్తూనే ఉంటుంది. తరిగిపోదు. ఆ దేవుని ప్రేమను పొందుకుంటే మనం ఏమంటాం? ఇద్దరు భక్తులు చూపించింది ముగించేస్తాను ప్రియమైన వాళ్ళ. అందులో మొదటోడు ఎవరంటే, నేను ఏమైనా రాసుకున్నానంటే, మొదటోడు మాట వినని యోన. దేవుడు ఎవరో తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు. పలానా నినివే పట్టణానికి వెళ్ళి స్వాత చెప్పరా అంటే ఏమన్నాడండి? నేను వెళ్ళను అంటే ప్రేమ మాట విన్నాడా? ప్రేమ విద్రాడా? చెప్పండి, చెప్పండి. సరే విన్నాడు. విన్నాను ఏం చేస్తున్నాడు? వేరే రూట్లో వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళనిచ్చాడా దేవుడు? అమ్మ ఎక్కడ ఉన్నారు మీరు? వెళ్ళనిచ్చాడా దేవుడు? వెళ్ళాడా? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? తుఫాను పంపించాడు. మాట విన్నోళ్ళకి దేవుడు తుఫాను పంపిస్తాడు. గుర్తించండి ఈ మాట. గమనించండి, యోనాను మాత్రమే కాదు కదా, ఇక్కడున్న మనల్ని ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు. నాతో కలిపి చెప్తున్నాను మనందరినీ. ఆయన మాట విన్నోళ్ళని శిక్షించకుండా వదలడు ఎవరిని కూడా. తుఫాను పంపించి బుద్ధి చెప్పాడు. సముద్రంలో వేసేమన్నాడు. అతనే ప్రార్థన చేయమంటే వేసేమన్నాడు. మళ్ళీ ఎవరు పెట్టాడు? మళ్ళీ దేవుడు చేపను పెట్టాడు. అది మింగేసి ఎక్కడ పోయి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళిందండి? ఎక్కడైతే వెళ్ళనన్నాడు అక్కడికే పంపింది. మళ్ళీ తీసుకెళ్ళి చెప్పనన్న వాళ్ళ చేత చెప్పించాడు లేదా? చెప్పించాడు.
వాళ్ళందరూ మారు మనసు పొందారు, ప్రభువుని అంగీకరించారు. ఈయన మాత్రం ఊరి చివరికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడండి, ఎప్పుడు అగ్ని వస్తుందా, ఎప్పుడు కాల్చేస్తుందా అంటే ఇతను అసలు నైజం ఏంటండి, ఎలాగోలాగా నాశనం అయిపోవాలి అంతే, వాళ్ళు రక్షింపడం ఇష్టం లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నాశనం చేయలేదు, కానీ యోనాతో అంటాడు, ఎందుకురా కోపపడుతున్నావు అన్నాడు. మరి కోపం రాదా నాకు, ఎండగా చేస్తుంది, తలకే మాడిపోతుంది, ఈ చెట్టు వచ్చింది, ఈ చెట్టు నీడ నాకు లేకుండా ఆ పురుగు వచ్చి తినేసింది, నా కోపం రాదా అన్నాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఒక్క చెట్టు ఎండిపోతేనే ఎంత కోపం వస్తుంది నీకు, 120,000 మంది ప్రజలు నశించిపోయి నరకానికి పోతే నాకు ఎంత బాధ ఉంటుంది యోనా, నువ్వు ఇలా కోపించడం న్యాయమా అంటే అక్కడ రాయబడింది న్యాయమే అంటాడు అంతే. అంత బొకాయించే భయంకరమైన మనుషులు మనం. అంతగా దేవుడు చెప్పినా సరే బొకాయించాడండి ఆ వ్యక్తి. అన్ని దెబ్బలు తిన్నా కూడా బొకాయించాడు. నేను అనేది ఏంటంటే అలాంటి వాళ్ళగా ఉండొద్దు. మరి ఇంకొకటి చూపిస్తున్నాను. రెండో వ్యక్తి ఎవరంటే యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని దర్శనం చూశాడు, దేవుని ప్రత్యక్షతను చూశాడు. చూసిన యెషయా ఏమన్నా తెలుసా, 3వ వచనంలో, అయ్యో అయ్యో నేను పాపాత్ముడను, సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూశాను, నేను నశించిపోయాను అని ఏడుస్తున్నాడు. దేవుడు అతని పాపాలన్నీ క్షమించి ఒక నిప్పును తెచ్చి అతని నోటిని కాల్చాడు. అంటున్నాడు దేవుడు, నేను నా ప్రజలను రక్షించడానికి ఎవరిని పంపాలా అనుకుంటున్నాను. ఎవరు వెళ్తారు అంటే యెషయా అన్నాడు, ప్రభువా నేనున్నాను నన్ను పంపు, ప్రభువా నేనున్నాను నన్ను పంపు. చూడండి యెషయాకి యోనాకి ఎంత తేడా చూడండి. ఎల్లరా బాబు అంటే ఎల్లంటాడు ఆ పెద్ద మనిషి, ఎవరు వెళ్తారా బాబు అంటే నేను వెళ్తాను ప్రభు అంటున్నాడు యెషయా. ఈరోజు నీ యెషయా ఎలా ఉండాలని కోరుకుంటానా, యోనాలా ఇప్పుడు చిన్నదానికి కోపమే, అయిందానికి కోపమే, కాందానికి కోపమే. చెప్పాం కదా, జ్ఞానం అనేది ఉప్పొంగ చేసి చివరికి ఆ గర్విష్ఠులుగా చేసి చివరికి నాశనం చేస్తుంది. ప్రేమ క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. ప్రేమ తోటి వారికి క్షేమం కోరుకుంటుంది. ప్రేమ దేవుని నామాన్ని మహింపరుస్తుంది. దీనులమైపోయి విరిగిన హృదయంతో ప్రభు పాదాలు పట్టుకుంటుంది. అలాంటి ప్రేమతో యెషయా అంటున్నాడు, ప్రభు నీ మాట వింటాను, నన్ను పంపించు, నేనున్నాను, నన్ను పంపించు అని ప్రభు పాదాలు పట్టుకుని కన్నీళ్లు కారుస్తూ దేవుని యొక్క చిత్తాన్ని చేశాడు. అందుకే బైబిల్లో ఎవరికి ఇవ్వని ఆధిక్యత దేవుడు యెషయాకి ఇచ్చాడు. కారణం ఏంటంటే యెషయా అనే ఒక్క దైవజనుడు రాసిన పుస్తకంలో ఉన్న అధ్యాయాలు ఎన్ని తెలుసండి, 66 అధ్యాయాలు. బైబిల్ అంతా కలిపి 66 పుస్తకాలు అయితే ఆయన ఒక్క పుస్తకంలో ఏమున్నాయండి, 66 అధ్యాయాలు. అంతేకాదు యెషయా అనే దైవజనుడికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క జన్మం గురించి రాశాడు, నెరవేరింది. యేసు ప్రభు వారి యొక్క మరణం గురించి రాశాడు, శ్రమల గురించి మరణం గురించి రాశాడు, అది నెరవేరింది. యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి రాశాడు 26 అధ్యాయంలో, అది నెరవేరింది. యేసు ప్రభు వారు తిరిగి వస్తాడని రాశాడు, అది నెరవేరబోతూ ఉంది. యేసు ప్రభు వారు ఈ ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు రాజ్యం చేయబోతాడని రాశాడు, అది కూడా త్వరలో నెరవేరబోతూ ఉంది. ప్రభువు కొరకు యెషయా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37 ప్రకారంగా రంపంతో కోసేసి చంపేశారండి. ఆయన ఒక ఏమంటుందని తొర్ర ఉండేటువంటి ఒక చెట్లు ఆయన పెట్టేసి మధ్యలో కోసారండి యెషయా. ప్రభు కోసం హతసాక్షి అయిపోయాడు, ప్రాణం పెట్టాడు ప్రభు కోసం. పరలోక రాజ్యంలో ఆయన ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? యెషయా ఉండాలని కోరుకుంటున్నారా? చిటికి మాటికి కోపిస్తున్నా, గర్వంతో అతిశయిస్తున్నా యోనాలా ఉండాలని కోరుకుంటున్నారా? దేవుడు మనందరినీ కూడా ప్రేమ జ్ఞాన ఉప్పొంగ చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను అన్నట్లుగా, అవును క్షేమాభివృద్ధి కలిగించేవారిగానే మనం అందరం కూడా ఉండాలని కోరుకుంటాం. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఎంతవరకు మీ లేఖనాల నుంచి తల్లిదండ్రులుగా మేము మా పిల్లల్ని గారాభంగా పెంచి గొప్పగా చేసి చివరికి వాళ్ళు శిక్షించకపోతే వాళ్ళు ఎంత నష్టపోతారో తెలియజేశారు. మరి మీరు కూడా తండ్రి లాంటి వారే. మీ ప్రేమలో గద్దింపు ఉంది, మీ ప్రేమలో శిక్షణ ఉంది, మీ ప్రేమలో ఆయన మమ్మల్ని దండిస్తారు. అది ఎందుకు అంటే మా మేలు కోసమే, మా మేలు కోసమే, చివరికి మమ్మల్ని శాశ్వతమైన మీ రాజ్యంలో చేర్చడం కోసమే. అలాంటి మీ యొక్క గద్దింపులో మేము అందరం ఉండడానికి సహాయం చేయండి. మీ చిత్తమే మా అందరి పట్ల నెరవేర్చండి.
ఎల్లప్పుడూ దీనులై నేను కనపరిచే భాగ్యం దయచేయండి. ఈ వాక్యం మా అందరిలో నీరు కట్టండి, ఫలింప చేయండి. మీ మహిమార్థమే మమ్మల్ని వాడుకోమని యేసయ్య పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.